మన కల్ప విగ్రహ అందరు 28,000 సంవత్సరాల క్రితం అని చెప్పి అంటున్నారు కదా. అయితే అసలు 28,000 సంవత్సరాల క్రితం నిజంగానే అంటే ఎంత అడ్వాన్స్డ్ అంటే అంత ప్రిసైజ్ గా కట్ చేయగలిగే మెటలర్జిక్ టెక్నాలజీ లాంటిది ఏదైనా ఉందా? దీని గురించి నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశా. ఒకసారి మీకు ఆ రీసెర్చ్ చేసి చూపిస్తాను ఆగండి. చేసింది ఇదిగోండి, ఇదంతా నేను రీసెర్చ్ చేసింది. అయితే మనకి నేను ఇది హోమియోసెపియన్స్ దగ్గర నుంచి కూడా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే హోమియోసెపియన్స్ ఏ టైం పీరియడ్ అప్పటి నుంచి ఉన్నారు, వాళ్ళు వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటది, ఇదంతా కూడా చూశాను. దాని తర్వాత వాళ్ళు ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చారనే దాని గురించి కూడా చూశాను. దాని తర్వాత 30,000 అంటే 30,000 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేది, అంటే ఆ టైంలో ఆర్ట్ ఎలా ఉంటది, ఆ టైంలో నిజంగానే మెటలర్జిక్ ఇలాంటి టెక్నాలజీ ఏమైనా ఉందా, వాళ్ళు ఇంత ప్రిసైజ్ గా చేయగలరా లేదా అనేది కూడా చూశాను. దాని తర్వాత మెటలర్జీకి సంబంధించిన టైం లైన్ ఉంటది కదా, అంటే అసలు బేసిక్ గా మనకి మెటలర్జీ ఈ ఐరన్ ని కానీ లేకపోతే ఈ మెటల్స్ అన్ని కూడా యూజ్ చేయడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారనే దాని గురించి కూడా నేను చూశాను. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ మెటల్స్ ఇవన్నీ కూడా మనకు వచ్చింది ఒకవేళ 6,500 నుంచి 7,000 బీసీ ఆ టైం పీరియడ్ అప్పటి నుంచి కదా. ఇది 30,000 ఇయర్స్ బ్యాక్ అంటే 28,000 ఇయర్స్ బ్యాక్ అసలు ఎలా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని చెప్పి అనిపిస్తుంది. ఇంకో పక్క చూస్తేనేమో ఈ కార్బన్ డేటింగ్ ఉంటది కదా, అంటే ఈ కల్ప విగ్రహ ఒక బాక్స్ లో పెట్టి ఇచ్చారు కదా, ఆ బాక్స్ తో పాటు ఒక అంటే సాంస్క్రిట్ వర్డ్స్ అవన్నీ కూడా రాసింది. ఆ సాంస్క్రిట్ వర్డ్స్ ని వాటిని కూడా డికోడ్ చేస్తే అది 28 ఇయర్స్ అంటే 28,000 ఇయర్స్ బ్యాక్ అని చెప్పి చూపిస్తుంది. మరి అసలు ఇది ఎంతవరకు ప్రాపర్ గా ఉందనేది అర్థం కావట్లేదు. దీని గురించి నేను ఫుల్ లెంత్ వీడియో ఈ రోజు నైట్ షూట్ చేస్తున్నాను, రేపు ఈవినింగ్ మన ఛానల్లో వస్తుంది. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెక్ చేయొచ్చు.